ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు మోడీ తొత్తులే, బీజేపీకి ఊడిగం చేసే బానిసలే. టీడీపీ, జనసేన పార్టీలది తెర మీద పొత్తు, వైసీపీది తెర వెనుక అక్రమ పొత్తు. వైసీపీ తీరు వల్ల రాష్ట్రంలో కూటమి పక్షాలతో కుస్తీ అని చెప్పి ఢిల్లీలో మతపిచ్చి బీజేపీతో దోస్తీ కట్టారని చెప్పి తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు షర్మిల. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ మోదీ దత్తపుత్రుడే అని రాష్ట్ర ప్రజలకు కుండ బద్దలు కొట్టినట్లుగా అర్థమైంది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మాత్రం మోదీ గారి పక్షమేనని చెప్పి తేటతెల్లమైంది. బీజేపీ కోసమే పనిచేసే పక్షమేనని రుజువైంది. అందుకే బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ప్రజలకు అర్థమవుతుందని చెప్పి షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్కి సంబంధించి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నిలబెట్టిన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వైసీపీ సిగ్గుండాలి అని చెప్పి వ్యాఖ్యానించారు ఆమె. అలాగే అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్లీ దాసోహం అన్నారు. 5 ఏళ్లు దోచుకున్నది దాచుకోవడానికి బీజేపీకి జై కొట్టారని చెప్పారు. అలాగే ఈ దేశంలో ఓటు చోరీతో రాజ్యాంగం కూని అయ్యేది వైసీపీకి కనిపించదు. అలాగే మోదీ ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తూ ఉంటే విమర్శించడానికి వైసీపీ నోరు పెకలదు. మణిపూర్, గోద్రా అల్లర్లలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న రక్తపాతం మీద మౌనం వహిస్తారని చెప్పి అన్ని విషయాల గురించి తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. మోదీ అక్రమాలు బయటపెట్టే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురించి మాత్రం ఉవ్వెత్తున లేస్తారు. మోదీ ఆపద వచ్చిందని అండగా నిలబడతారు. అయితే ఈ దేశ ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని నిలబెడితే బీజేపీ నిలబెట్టిన ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతు ఇస్తారా అని చెప్పి ప్రశ్నించారు. ఇది తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం కాకపోతే మరేంటి? దీనిపై రాష్ట్ర ప్రజలకు వైసీపీ సమాధానం చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు షర్మిల. పులివెందల్లో చేశారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. కుప్పంలో ఎలాగైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆ రోజు వైసీపీ అధికారంలోకి వచ్చిందో, ఈ రోజు కడప జిల్లాలో కూడా పులివెందల్లో కూడా అదే టీడీపీ చేసింది. ఇద్దరికి చెప్పాలనుకుంటున్నది, ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. టీడీపీ అయినా వైసీపీ అయినా ఇద్దరికి పెద్ద తేడా లేదు. అందుకే చెప్తున్నా, వీళ్ళందరూ మోడీతో అలాగే ఉన్నారు. ఏదో ఒక రకంగా చంద్రబాబు గారు అయితే బహిరంగంగానే కూటమి కట్టారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ తినలేదు. ఈయన రహస్యంగా కూటమి కట్టారు, అంతే తేడా. వీళ్ళందరూ మోడీ కోసం పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఎంపీలు ఎంతమంది? 25 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ. ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఈ రోజు బీజేపీకే ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? ఇదంతా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం ఎవరూ బ్రతికించే వాళ్ళు లేరు ఇక్కడ. కాబట్టే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ప్రజల గొంతును వినిపించగలరు. కాబట్టే ఈ రోజు ప్రజాస్వామ్యం బ్రతికించడానికే, రాజ్యాంగాన్ని బ్రతికించడానికే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ పెద్ద పోరాటాన్ని కూడా నెత్తికెత్తుకుంది. అంటే ఓటర్ చోరీ విషయంలో కూడా ఇంతవరకు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు. మోడీ గారిని విమర్శించడం లేదు. ఈసీని ఎందుకు మీ గుప్పెట్లో ఉన్నారు అని మోడీ గారిని ప్రశ్నించడం లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు గారేమో కూటమి కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. కానీ వీళ్ళలో ఎవరు ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు లేరు. ఏదైతే కుప్పంలో చేశారో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, అదే మళ్ళీ కడపలో జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే సాధ్యమైంది. మళ్ళీ చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీలు అవసరం. ఈ రోజు అధికారం ఉండి రిగ్గింగ్ చేసుకుంటూ పోతే ఏదైనా సాధ్యం. అందుకే చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాల్సిన అవసరం ఉంది అని అందుకే చెప్తున్నాం. ఇలా దుర్మార్గంగా తాలిబాన్ల లాగా వ్యవహరిస్తే ఏదైనా సాధ్యం. సాధ్యం కాదు అని మేము అంటం లేదు, కానీ అది పద్ధతి కాదు అని చెప్తున్నాం. ఇది భారతదేశం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాయకులందరికీ కూడా. కిషన్ రెడ్డి గారు ఈజ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ మోస్ట్ డిస్టింగ్విష్డ్ అండ్ ప్రోగ్రెసివ్ jurists. He has had a long and eminent legal career, including as judge of the Andhra Pradesh High Court, Chief Justice of Guwahati High Court and judge of the Supreme Court. He has been a consistent and courageous champion of social, economic and political justice.